90.3 FM. ఇది చాలా హాట్ గురు కుమారి 21F. అస్సలు ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి మాటలు కాదు, ఈ రోజు అన్ని పాటలే. గుడ్ ఈవినింగ్ రాక్ స్టార్ దేవి. I'm good and hi to each and everyone listening to this on Radio Mirchi 98.3. ఇది నిజంగానే చాలా హాట్ గురు. So how are you Devi? I'm good and I'm good. What's up with you? How's it going on? All hot గా నడుస్తుంది and we are so happy to see you once again back to Mirchi. Welcome again. And thank you so much. వచ్చినంటే మీ రేడియో వచ్చి హాట్ గా ఉన్నట్టే ఈ హాట్ చాక్లెట్ ఇది కూడా చాలా హాట్ గా ఉంది. Thank you. Exactly. And yes, tell us about firstly సుక్కు సుక్కు అని ముద్దుగా పిలుచుకుంటారు కదా మీరు సుకుమార్ గారి కెమిస్ట్రీ for working for this movie. అంటే అందరికీ తెలుసు సుక్కు గారు నేను బీన్ అసోసియేటెడ్ సిన్స్ ఆర్యా 1 నుంచి మేము వర్క్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే we have great mutual respect and love for each other. And Sukku is a great human being and a great friend. So తనంటే నాకే కదా అందరికీ చాలా ఇష్టం. సో సుక్కు సినిమా అంటేనే జనాలు కూడా అంత ఇష్టం. ఏదో ఒకటి హీ ట్రైస్ టోటలీ సంథింగ్ డిఫరెంట్ అనే నమ్మకం జనాలు కూడా, ఇండస్ట్రీలో కూడా అందరికీ. అండ్ డైరెక్టర్స్ మిగతా డైరెక్టర్స్ కూడా సుక్కు అంటే ఒక స్పెషల్ సాఫ్ట్ కార్నర్ అనమాట, చాలా ఇష్టం. సో సుక్కుతో వచ్చేది ఇట్స్ ఆల్వేస్ నైస్ అండ్ హ్యాపీ. అండ్ ఏంటంటే తన స్టోరీనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యూజిక్ అండ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ డిఫరెంట్ జానర్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ టు బి అసోసియేటెడ్. సో మీ ఫస్ట్ సాంగ్ గురించి అడుగుతాను. ఐ యామ్ గోయింగ్ టు ప్లే దట్ అండ్ ఆ పాట గురించి మీరు మాకు చెప్పాలి. టూ గుడ్ ద బ్యాంకాక్ సాంగ్. ఓకే, ఇది మొన్న ఆడియో లాంచ్ జరిగిన వెంటనే ఫైర్ లైక్ వేసింది ఈ సాంగ్ అందరికి. ఇది ఎంత గమ్మత్తుగా జరిగిందంటే ఈ సాంగ్ అంటే సినిమా చూసుకుని మీకు సిచ్యువేషన్ ఏంటని అర్థమవుతుంది. ఎందుకు ఆ సిచ్యువేషన్ చెప్పొచ్చు కూడా ఏం తప్పలేదు. వాళ్ళకి దీస్ 4 guys వాళ్ళకి దే డ్రీమ్ టు గో టు బ్యాంకాక్. సో ఇది సిచ్యువేషన్. అది చెప్పిన సరే ఏం చేస్తాం, జనరల్గా పార్టీ సాంగ్ ఏదో ఉండాలి, బ్యాంక్ వెళ్ళే ఫుల్ గా డిస్కో పాటలు తిరిగి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఉండాలి. ఏం చేస్తాం, సడన్ గా నేను ఐడియా అసలు అక్కడ ఈరోజు స్పెషల్ గా చేయాలి అని చెప్పి యాజ్ అండ్ వెన్ యూర్ డిస్కసింగ్, నేను అప్పుడు ఆ రోజు డిస్కషన్ నేను సుక్కుబాయ్ అండ్ బోస్ గారు ఉన్నాం. ప్రతాప్ గారు నేను సుక్కుబాయ్, ప్రతాప్ గారు నేను బోస్ గారు మేము నలుగురు ఉన్నాం. మాట్లాడుకుంటూ ప్రతాప్ గారు మొత్తం స్టోరీ ఏదో చెప్తున్నారు, మధ్యలో సుక్కు నేను టాకింగ్ అబౌట్ ఏంటి ఏ సిచ్యువేషన్ ఎక్కడ అనేది. సో ఇదేంటి పార్టీ సాంగ్ రీల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక డ్రీమ్ లాగా ఒక సాంగ్ అన్నట్టు దిగాం. సో సరే అయితే తప్పున వేరే వచ్చినమాట. సో లెట్స్ మేక్ ఇట్ వెరీ స్పెషల్. అసలు బ్యాంకాక్ వర్డ్స్ మన కామెడీకి వాడడం, దానికి వాడడం, ఆ ఊరైతేనే చాలా కామెడీగా అందరూ ఆ లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తుంటారు. అండ్ సో దానికి ఆల్రెడీ చాలా ఫన్ అటాచ్ ఉంది కాబట్టి అసలు ఆ వర్డ్స్ యూస్ చేసి పార్ట్ చేస్తారు అంతని ఇట్ వాస్ జస్ట్ స్పాంటేనియస్ ఐడియా. సో ఇమీడియట్లీ అక్కడే టేబుల్ మీద కొడుతూ నేను ఊరికే పాడాను. అది ఫస్ట్ ప్రైజ్ కదా మ్యూజిక్. ఫస్ట్ స్వారికా అంటే నమస్తే, వెల్కమ్, నమస్తే అని థాయిలాండ్ లాంగ్వేజ్ అనమాట. స్వారికా స్వారికా ప్రతి ఒక్కరు నమస్కారం చెప్తారు. అలాగే కపున్ కా అంటే థ్యాంక్స్ అని. సో ఐ థాట్ లెట్స్ స్టార్ట్ ది సాంగ్ విత్ స్వారికా అని ఒక అమ్మాయి థాయిలాండ్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఒక అమ్మాయి వెల్కమ్ చేసినట్టు స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడ పార్టీ సాంగ్ అండ్ మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, అలా అది చెప్పిననే అందరికి నచ్చేసింది. అంటే ట్యూన్, రిథమ్స్, తర్వాత గేయ రచయిత, తర్వాత స్టేజ్ పర్ఫార్మర్, ఇంకా ఇప్పుడు కోరియోగ్రాఫర్ కూడా. ఈ పాత్ర కూడా నేను చూసేస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఏదైనా సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు నాకు అలవాటు ఏంటంటే ఒక ఇమాజినేషన్. ప్రతి కంపోజర్కి జనరల్గా ఒక ఇమాజినేషన్ ఉంటుంది, నాకు ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది ఓవర్గా. అప్పుడు సుక్కుకి నాకు ఎలా అలవాటు మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అంటే సరే మీరు ఏం ఇమాజినేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇమాజిన్ ఊరికే చెప్పండి అంటే నాకు చూసుకొని చెప్తాను. దెన్ ఐ హావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ స్టూడియోకి వచ్చి వాళ్ళతో కూర్చుని నా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్. సో చాలా సరదాగా డిస్కస్ మీరు చెప్పండి, ఇది బాగుంది, ఇలాంటి ఏదైనా పెడదాం, ఇలా కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. సో అలాగే సుక్కుకి ఎక్స్టెంపోర్గా స్టెలింగ్ ఇలాగ లెన్స్ లోకి చూస్తూ ఒక అమ్మాయి సారీకా అంటే ఒక బ్యాగ్ కొట్టేసి అక్కడి నుంచి ఓపెన్ అయితే బోట్ మీద ఒక ఇలా వస్తున్నారు, ఇలా డాన్స్ చేస్తాను. స్లోలీ స్టెప్ కూడా అప్పుడు చెప్పాను నేను, స్లోలీ ఇలాంటి స్టెప్ చేస్తే బాగుంటుందంటే అది సుక్కు అసలు ఎప్పుడు ఇలా నువ్వు చెప్తూ ఉంటావు, కొన్ని సాంగ్స్ మిస్ అయిపోతున్నావు లాస్ట్కి, అసలు బాగుంది కదా నువ్వు మొత్తం చెప్పి నువ్వే తీయచ్చు కదా అని స్టార్టింగ్. ఊరిగా చెప్పాను మంచి కొరియర్ పెట్టి తీర్చండి అని నేను
అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత వదిలేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఒక సాంగ్ చేసే టైం మళ్ళీ సుక్కు స్టార్ట్ అవుతుంది టాపిక్. లేదు లేదు నువ్వే కొరియోగ్రాఫ్ చేయాలి, నువ్వే కొరియోగ్రాఫ్ చేసి నువ్వే డైరెక్ట్ చేయి సాంగ్ అని చెప్పి. అలా కాదు సుక్కు, నేను ఏదో నోటుకొచ్చింది ఏదో సరదాగా చెప్పాను, నువ్వు వెళ్ళి కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టం అంటే కాదు నువ్వు చేస్తావు స్టేజ్ చూసే అది చేస్తూ చేందులు ఏంటి నువ్వు యూ హ్యావ్ క్లియర్ ఐడియా అని చెప్పి యాక్చువల్లీ ఆల్ ది క్రెడిట్ గోస్ టు సుక్కు. అప్పటికి నేను ఏం చెప్పానంటే లేదు నన్ను వదిలి నాకు కుదరదు, ఆల్రెడీ రికార్డింగ్స్ అవి అసలే ఇదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను చెప్పి. దాని తర్వాత ఐ థింక్ ఫర్ అబౌట్ 1.5 months పుష్ కదా షూట్. 1.5 months ఫస్ట్ వెళ్ళారు, లేదు వచ్చి చేయాలి వచ్చి అని. దాని తర్వాత సుక్కు ఏం చేశారు, ర్యాండీ మన రత్నవేల్ గారికి చెప్పేశారు, దేవి చాలా మంచి ఐడియా చెప్పాడు దానికి, దేవినే షూట్ చేయమని ఇంట్లో అన్నమాట. అంటే అప్పుడు ర్యాండీ గారు ఫోన్, దేవి నువ్వు చేస్తావా చేయవా, సుక్కు చెప్పాను నాకు యూ హ్యావ్ టు కమ్ అని. ఇద్దరు పట్టుబట్టి సో ఫైనలీ ర్యాండీ గారు అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంక ఇద్దరు పట్టుబడితే దెన్ సరే ఓకే వెళ్దాం అని చెప్పి వెంటనే యు నో వాట్ వి షాట్ దిస్ హోల్ సాంగ్ ఇన్ 2 days, 2 and 1.5 day ఒక 2.5 days షాట్. నేను ఏం చేసినా దానికి మొత్తం ఒక స్టోరీ కూడా రాసుకున్నా. అంటే బిఫోర్ ద షూట్ ఇట్ సెల్ఫ్ ఈ ప్రతి ఈ వర్డ్ కి కాస్ట్యూమ్ ఏంటి, ఆర్టిస్ట్ ఏంటి, లొకేషన్ బ్యాక్ డ్రాప్ ఏంటి, అలా ప్రతి వర్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అంటే అక్కడ షార్ట్ ఏంటి, ఓకే షార్ట్ ఏంటి, మళ్ళీ మూవీ షార్ట్, అలా మొత్తం ఒక స్టోరీ కూడా రాసి చూపిస్తే రండి సార్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఊరికే నేను నా రిఫరెన్స్ కోసం రాసుకున్నా, బట్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అప్పుడు మేము పటాయాలో షూట్ చేస్తున్నప్పుడు వి బంప్డ్ ఇంటూ యాక్చువల్ పూరి జగన్నాథ్ గారు, హీ వాజ్ దేర్ ఇన్ సమర్సిని, వి మెట్ హిమ్ ఆన్ ద బీచ్. ఏంటంటే చేశారు సాంగ్ వినిపిస్తే ఆయన పడినప్పుడు సూపర్ హిట్ అవుతుంది నేను చెప్తాను చూడు, దిస్ గోన్ ప్లే ఇన్ ఆల్ ద బ్యాంకాక్ క్లబ్స్ అని అన్నారు. అప్పుడు ఆయనకి సార్ అప్పుడు జేబులు ఉంటే సార్ చూడండి సార్ అని ఐ జస్ట్ షోడ్ హిమ్ దట్ థింగ్ మాట చూపిస్తే ఐ వాజ్ వెరీ ఇంట్రెస్ట్. ఏ భలే రాశారు చూడండి మన అసలు చూడు భలే రాశారు, ఇదంతా ఇది ఇచ్చేస్తాడు ఎడిటర్కి, మనం ఏమి స్పెషల్ చెప్పక్కర్లేదని. సో ఫైనల్ ఏంటంటే సాంగ్ ఎడిట్ ఏం చేస్తా సర్వకళా వల్లభుడు దేవిశ్రీ ప్రసాద్ రేడియో వచ్చి 90.3 ఇది చాలా హాట్ చిగురు బ్యాండ్ బాగా వింటున్నారు భార్గవితో. అండ్ వీ హ్యావ్ ద రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ టాకింగ్ టు us all about మన కుమారి 21F. రేడియో వచ్చి 90.3 ఇది చాలా హాట్ చిగురు దేవిశ్రీ ప్రసాద్ హాట్ సీట్ లో ఉన్నారు. అండ్ లైన్ లో ఎవరున్నారు దేవి, ఎవరిని తీసుకున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం మన లిజనర్స్ ఒకసారి చెప్పండి. The one and only సుక్కుబాయ్. సుక్కుబాయ్ అంటే ఏదో అండర్ వరల్డ్ డౌన్ అనుకున్నారు, సుకుమార్ ని ముద్దుగా మేము సుక్కుబాయ్ పిలుస్తాను విషయం మీకు కూడా తెలుసు. హాయ్ సుకుమార్ గారు, గుడ్ ఈవినింగ్. డార్లింగ్ సుకు డార్లింగ్. ఇందులో చాలా గమ్మత్ ఏంటంటే సుకుబాయ్ ఇప్పుడు కాల్ చేసిన నేను ఫోన్ చేసిన డార్లింగ్ ఓరినా డార్లింగ్ పడతాం ఇద్దరు కలిసి అనుకున్నాం. మన ఇద్దరు కాంబినేషన్ ఇన్ని హిట్ సాంగ్స్ ఇచ్చిన మనం పాడుకుంటే మన కాంబినేషన్ సాంగ్ పాడుకుంటే సీక్రెట్ కోడ్ అనమాట, ఆల్ఫా బీటా గామా అన్నట్టు డార్లింగ్. ఎస్ సుకుమార్ గారు, we are talking to Devi studio lo Surpratap garu kuda unnaru. Tell us something about Kumari 21F. Okay, maaku paatalu tega nachesai Sukumar garu. What is the one thing you would want to say about Kumari 21F? Kumari 21F ante Samir actually Kumari 21F ante cheptanu one Devi, so everything you say for that because he is really amazing for this movie. చిన్న సినిమా పెద్ద సినిమా అనే విషయం ఏది చేసినా సరే ఇన్స్పైర్ అయితే మంచి సంస్కరణ అయితే కావాలి. సో ఈ సినిమాకి చాలా మంది సంస్కరణ ఇచ్చాడు. అంటే కొంతమంది తను టెక్స్ట్ అంటే దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆల్బమ్ అంటారు. చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ అండి. సో దేవి ఇస్ మై సోల్, లైక్ మా ఆత్మ అనమాట. కాబట్టి ఇప్పుడే హారర్ సినిమాల గురించి కూడా చెప్తున్నారు. రైట్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. Thank you. Thank you. Bye bye. Sukubai. Darling. Thank you, darling. ఓకే, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటండి మన ఆల్బమ్ లో? మేఘాలు లేకుండా ద మెలోడీ. అయితే సుకుబాయ్ కోసం ఆ సాంగ్ ప్లే చేయాలి ఇప్పుడు. yes of course, sure. Thank you అండి, thank you so much. Thank you. రేడియో వచ్చి 90.3 FM హైదరాబాద్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ గురు 6:45 బ్యాండ్ బాజా విత్ మీ భార్గవి అండ్ వి హావ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మిర్చి స్టూడియోలో. హాయ్ దేవి, గుడ్ ఈవినింగ్.
Good evening. Okay, firstly, thank you so much for coming to Radio Mirchi and mana Kumari 21F lo second track play chestunanu and tell us about this song. Okay, here we go. Okay. మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా గాలి లేకున్నా తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా. Beautiful on the melody. Yes, Devi, tell us about this song. Yeah, thank you so much for liking the song. ఇప్పుడు ఆల్బమ్ లో చాలా మంది మేఘాల సాంగ్ టు వీఆర్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమా యాక్చువల్లీ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ బ్యాంగర్ సాంగ్ ఇది. సెకండ్ సాంగ్ నేను కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇది కూడా ఒక రోజు నేను సడన్ గా కంపోజ్ చేసి అది తీసుకొచ్చి సుక్కుబాయికి వినిపించిన వెంటనే ఆయన చంద్రబోస్ గారు, ప్రతాప్ గారు అందరూ వినేసి ది గాట్ సో ఎక్సైటెడ్ అండ్ హగ్ మీ అన్నమాట. అంటే చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉంది ఈ మెలడీ అని కాంప్లిమెంటెడ్. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఇది పాడింది కూడా యాసిన్ నిజర్ అని, వెరీ గుడ్ సింగర్, ఇస్ వెరీ టాలెంటెడ్ సింగర్. నేను ఇంతకు ముందు కూడా శీతాకాలం మన సల్ల సత్యముక్తిలో ఈ సాంగ్ సాంగ్ అండ్ మొన్న చారశీల స్వప్న బాల ఆ సాంగ్ కూడా తను పాడాడు. అండ్ నౌ దిస్ సాంగ్ చాలా బాగా పాడాడు అండ్ ఈస్ డన్ గ్రేట్ జాబ్. అలాగే యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే ఈ పాట పల్లవి ఒక రైటర్, చరణాలో ఒక రైటర్. పల్లవేమో శ్రీమన్ రాశారు, చరణాలేమో నేను అనంత్ శ్రీరామ్ రిక్వెస్ట్ చేస్తే ఆయన రాశారు. సో నిజంగా లిరిక్స్ చాలా బాగా వచ్చినాయి, మొత్తం లిరిక్స్ పాటకి. అండ్ ఈ పాట ఒక అందరూ తెలియాలంటే మీ సినిమాలో దీన్ని ర్యాండీ గారి, మన రత్నగిరి గారి ఫోటోగ్రఫీలో దీన్ని చూడాలి మీరు. అండ్ సినిమాటోగ్రఫీలో బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్. ఈ సాంగ్ అయితే అంత లవ్లీగా ఉంటుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ రికార్డింగ్ అండ్ మేకింగ్ దిస్ సాంగ్. అండ్ ఇది కంపోజ్ చేసిన కూడా అట్ స్ట్రెచ్ మాట. జనరల్ నా కంపోజింగ్ ఎలా ఉంటాయంటే స్టార్ట్ చేసి అంటూ ఉంటాప్పుడు గిటార్ వాయిస్తూ ఉంటే అని మొత్తం అని స్టార్టింగ్ నుంచి పల్లవి బీజం చరణం అలా ఎంతవరకు ఒకే షాట్ లో పాడిన కంపోజింగ్ సాంగ్ ఇది. Awesome. అందుకే రాక్ స్టార్ అంటారేమో. అంటే ట్యూను, అటు గేయ రచయితగా, ఇటు కోరియోగ్రాఫర్ గా ఇన్ని పాత్రలు. దేవి ప్రసాద్ లైవ్ ఆన్ రేడియో మిర్చి 90.7. ఆ ఆడియో అన్నప్పుడు నాకు అనిపించింది ఆ కంపోజింగ్ వర్షన్ ఏదైతే ఉన్నది వింటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. యాజ్ ఫుల్ సాంగ్ లో ఉంటుంది, బట్ మొత్తం అంతా నోటితో పాడుంటుంది. అసలు అది కూడా రిలీజ్ చేద్దాం ఒక ఐడియా ఉంది. ఇది చాలా అడ్గురు ట్రాఫిక్. బట్ రైట్ నౌ మిర్చి స్టూడియోస్ లో మన టెలిఫోన్ లైన్ కంప్లీట్ గా జామ్ అయిపోయినట్టు. ఎందుకు అంటే మన దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోలో ఉన్నారు అండ్ మీరు మాట్లాడాలంటే కాల్ చేసేచ్చు 66330993 మన నంబర్. స్టే ట్యూన్డ్. ఇది చాలా హాట్ గురు. మిమ్మల్ని ముద్దుగా ప్రేమగా అందరు డైరెక్టర్లు ఐటమ్ బాయ్ అని కూడా పిలుచుకుంటారు. ప్రతి ఆల్బమ్ లో ఒక చక్కటి హమ్మబుల్ పార్టీ టైంలో ఇంట్లో అందరూ కలిసి డాన్స్ చేసుకునే పాట ఒకటి ఉంటుంది, ఉండి తీరుతుంది. అండ్ దట్ ఈస్ అంబర్కటా సెంటర్ నుండి అమీర్కటకు పోయేటప్పుడు షారోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. బస్సుని పొగిడాడు, సట్టుమలపుల దింపాడు, సట్టుగా మటలుకి వచ్చాడు, కట్టుగా ముందున్నాడు. ఎసుగుతుండెను ముద్దిద్దంటే సెల్ ఫోన్ లో సిద్ధించాడు. అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీను ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. ఆసమ్ దేవి. ప్రతిసారి ఒక కథ అలా తీసుకుని వెళ్తారు మీరు. అండ్ దిస్ ఇస్ ఇమేజ్ డ్రైనేజ్ లో కనిపించడం ఫ్యాంటాస్టిక్. టెల్ us about this song. ఇది ఈ లిరిక్స్, ఈ ఫెంటాస్టిక్ లిరిక్స్ వెనకాల వ్యక్తి చంద్రబోస్ గారు. ఆయన ఇంకా చెప్పకెళ్ళదు ఆయన లిరిక్స్ గురించి. అది చంద్రబోస్ గారిది నాది సుక్కు కాంబినేషన్ వచ్చిన అన్ని ఐటమ్ సాంగ్స్ అసలు ఈవెన్ లండన్ బాబు సాంగ్ కూడా నాకు లిరిక్స్ వైజ్ చాలా ఇష్టం. సో అలా ప్రతి సాంగ్ కి ఆయన ఆల్వేస్ క్రియేట్ సమ్ సజెషన్. సో
ఈ బ్రేకప్ ప్యాచప్ అనుకున్నది అది సినిమాకి కూడా యాక్చువల్ లింక్ అవుద్ది ఆ సాంగ్. బట్ స్టాండ్ అలోన్ గా కూడా బ్రేకప్ ప్యాచప్ అనేది ఈ కాలంలో ఇప్పుడు రోజుల్లో ఇట్స్ బికమ్ వెరీ డే టు డే యూజ్ చేసే వర్డ్ లో అయిపోయింది. నో ఐ బ్రోకప్ విత్ హిమ్ అంటారు, నో వి ప్యాచప్ అగైన్ అంటే చాలా సింపుల్ అయిపోయింది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. సో I thought it is the right time to make a song like this and even our story goes like that మాట సినిమాలో వచ్చి ఒక యాక్చువల్లీ మీ సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. at one point it links to the song also. ఏదో ట్విస్ట్ ఉందని కూడా విన్నాం మూవీ. So we had fun while making this song and Chandrabose gariki I have to thank him big time, you know, for this beautiful once again మళ్ళీ ఒక సెన్సేషనల్ ఐటమ్ సాంగ్ లిరిక్స్ ఆయన ఇచ్చారు. అలాగే థ్యాంక్స్ టు సుక్కు భాయ్. సుక్కు గారు నేను ఒక ప్రాజెక్ట్ లో ఉన్నా ఉంటేనే ఫస్ట్ ఏది ఎక్స్పెక్ట్ చేయని చెప్పిన ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ నేను అంటే సుక్కు భాయ్ మనం ఆఖరికి ఐటమ్ బాయ్స్ అందరూ తెలుగు ఐటమ్ బాయ్స్ ఉంటారేమో మనం. బట్ దట్ అల్టిమేట్లీ అదే బాగా హిట్ అయిపోయి రాను రాను మళ్ళీ అందరం పాడుకొని డాన్సులు చేసుకుని ఫైనలీ వి వాంట్ దట్ సాంగ్ అనేటట్టు అయిపోతుంది. యా యా సో ఈ సాంగ్ కూడా అందరికి బాగా అంటే ఇప్పుడు మీరు కూడా వింటుండే లిరిక్స్ నవ్వుతున్నారు కదా అలా ఇట్స్ గాట్ ఫన్. బట్ ఏదంటే నేను ఎప్పుడు ఐటమ్ సాంగ్ చేసినా అది ఒక బౌండరీ క్రాస్ చేయకుండా యూనో ఇట్ హాస్ టు బి క్యూట్. మై ఐటమ్ సాంగ్స్ ఆల్సో క్యూట్ గా ఉండాలి. ఈవెన్ టేక్ సాంగ్స్ లైక్ ఆకలేస్తే అన్నం పెడతా గానీ యా యాక్చువల్లీ నా ఐటమ్ సాంగ్స్ అన్ని చూస్తే ఎక్కువ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఫ్రమ్ గర్ల్స్ ఓన్లీ ఆల్వేస్. సో ఐ యామ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. బోస్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఇప్పుడే బ్రేకప్ ప్యాచప్ విని నవ్వి 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 సరే బోస్ గారికి కాల్ చేద్దామని కాల్ చేసాం. చాలా సంతోషం. నవ్వు వచ్చిందా మీకు? బాగా నవ్వు. ఇమేజ్ డ్రైనేజ్ లో పడేస్తే నవ్వు రాదండి. నవ్వు రావాలనే కాదు, ఏంటంటే ఇంతకుముందు నేను దేవి గారు సుకుమార్ గారి కలయికలో తలపటం లక్ష్మం శృంగార గీతాలు అంటే ఐటమ్ సాంగ్స్ లాంటివి రింగరింగా రాసినట్టు ఇయ్యాలు రాసినట్లు లండన్ బాబు కూడా మా కలయికలో వచ్చిన మంచి పాటలు. అయితే దాంట్లో ఏంటంటే కొంచెం సరదా ఎక్కువ ఉండాలి, అందరూ నవ్వుకోవాలనే ఉద్దేశంతో ఈ పాటను అందరికి సరదా కలిగించాలి, వెలిగింతలు పెట్టాలని ఉద్దేశంతో ఈ పాట రాసామండి. అండ్ అది నెరవేరినట్టు అనిపిస్తుంది మీరు నవ్వుతుంటే. అదే మీరు రాసిన ప్రతి పాటకి అక్కడ డియాలో కానీ రింగ కానీ అమ్మాయిల నుంచే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి కాంప్లిమెంట్స్ అని మేము ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే బోస్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ. లేదు లేదు లేదు, దేవి గారు పక్కన ఉన్నాం కాబట్టి అలా కష్టం అంతే, వేరే ఏం లేదు. దేవి గారు పక్కన ఉన్నాం కాబట్టి అమ్మాయి చేస్తున్నారు ఫోన్ లో, అమ్మాయి అభినందిస్తున్నారు అంతే, వేరే చెప్పాను. 100% అప్పుడు చెప్పాను. సంగీతం సాగి ఇలా అందంగా రావడానికి కారణం అంటే ఇది పూర్తిగా 100% లో 50% దేవి గారు 50% సుకుమార్ గారు అన్నారు. మరి మీరేంటి అని అడిగితే ఆ పక్కన ఉన్న పర్సెంట్ కూర్చున్నారు. సో సో మెజర్మెంట్ మీరే బోస్ గారు. కోరికలకు కొలమానం అలాగా. తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకు వ్యక్తిగతంగా మేఘాలు నచ్చింది, అట్లాగే లవ్ చేయాలా వద్దా, తర్వాత ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ కూడా అన్ని పాటలు కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా దేవి గారు రాసిన బ్యాంకాక్ గీతం కూడా నాకు బాగా నచ్చింది, చాలా కొత్తగా ఉంటుంది. దేవి గారు రాయడము పాటమే కాకుండా ఆ పాటకి కొరియోగ్రఫీ దృష్టిరక్షతో కూడా వహించారు. కాబట్టి అన్ని కొత్తదనంతో కూడుకున్న ఈ ఆల్బమ్ ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తున్న నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడిగేది లేదా ఇంకా? మీరు ఇంకా అన్ని చెప్పేశారు మా కోసం. యాక్చువల్లీ ఈ బ్రేకప్ ప్యాచప్ గురించి అడుగుదాం అనుకున్నా, సీజనల్ గా సిచ్యువేషన్ గా బాగా కనెక్ట్ అవుతుందని రాశారా అని. లేదంటే బ్రేకప్ ప్యాచప్ అనేది ఈ రోజుల్లో అంటే ఇంకా మీరు నమ్మండి, సినిమాల్లో విరహ గీతాలు ఇప్పుడు తగ్గిపోయాయి చూసారా? నో విరహం. ఇప్పుడు విరహంలో అంటే ఒక అమ్మాయి దూరమైంది లేదా ఒక అబ్బాయి దూరం అయ్యాడనే బాధతో పాడుతున్న విరహ గీతాలకి చివరి గీతం విరహ గీతాలకి చరమ గీతం మాదే. ఏంటది? ఆర్యాలో పోయే పోయే లవే పోయే చివరి గీతం విరహానికి చరమ గీతం. కూడా కథ విరహంతా ఆరిపోయే కథ మారిపోయి ఇక చీకటంతా బాగుంది,
తెలుపంత జారిపోయి నన్ను వీడిపోయి ఇంకా ఓటమి ఎంత బాగుంది అంటే ఆ ఓటమిని ఆ చీకటిని కూడా ఆస్వాదిస్తూ ఇంకా దేనికి బాధపడకూడదు దేనికి కృంగిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ పాటను అలా రాయడం జరిగింది. దాని తర్వాత విరహితాలు ఏమి లేవండి ఇంకా అన్ని కూడా ఒకవేళ విడిపోయినా కూడా పర్వాలేదు, దాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. తర్వాత విడిపోవడం మళ్ళీ ఇంకో కొత్త కలయిక పునాది అనే ఉద్దేశంతో అందరూ ఈ రోజు యువత కానివ్వండి మనుషులు కానీ అలాగే ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో బ్రేకప్ అయినా కూడా మళ్ళీ కొత్త ప్యాటర్న్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అలా ఆ పునాది రోజు ఇష్టపడాలి. మాకు కొంచెం ఆశ కలిగించారండి, ఒక హోప్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ ఈ సందర్భంగా దేవి గారికి సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి బోస్ గారు. థ్యాంక్స్ లాట్. మన నెక్స్ట్ డేట్ ఎప్పుడు మరి నెక్స్ట్ పాటకి? అది కూడా ఎప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు ఈ రేడియో మిర్చి ఇంటర్వ్యూ అయిన మీ దగ్గరికి వస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ గో టు మిడ్ నైట్ స్నాక్? రాత్రి పూట ఆకలేసినప్పుడు, హారర్ సినిమాలు కాకుండా ఆకలిస్తే ఎక్కడికి వెళ్తారు, ఏం తింటారు? నాకు మిడ్ నైట్ ఆకలిస్తే ఇడ్లీ తినాలనిపిస్తుంది. అవునా? వెళ్ళిపోయి తింటారా బయట? ఎక్కడ? 24 hours రెస్టారెంట్ ఇన్ చెన్నై. అక్కడ ఇడ్లీ దోశ ఇవన్నీ నైట్ అంతా దొరుకుతాయి. హైదరాబాద్ లో నేను మిడ్ నైట్ ఇడ్లీ ఇప్పుడు ట్రై చేయాలి. వాట్ ఈస్ దట్ సంథింగ్ యు నెవర్ డన్ అండ్ యు వుడ్ వాంట్ టు ట్రై అవుట్? అయ్యో చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. బ్యాంకాక్ పాటలో సెకండ్ సెట్ నుండి తెలుస్తుంది. ఫుల్ మూన్ నైట్ లో సీ సెంటర్ లో బోట్ లో ఉన్నాను ఒకరికి. అది ఒకసారి అంటుంటే అప్పుడే సాంగ్ రాస్తే ఆ కోరిన సాంగ్ రాసా. అది అందరూ ఉన్నాయని నేను తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఒక బాలీవుడ్ సెలబ్రిటీ హ్యూజ్ క్రష్ ఎవరు? ఇప్పుడైతే ఆలియా భట్. చూసారా లేటెస్ట్ సినిమా? చూడు. ఓకే, టాలీవుడ్ క్రష్? టాలీవుడ్ అంటే చెప్పాలి. నా అంటే క్రష్ అంటే శ్రేయ. అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అది చెప్పి నేను శ్రీరాములు అంటాను ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క అమ్మాయి వచ్చింది. What is the something which is high on your bucket list? I want to travel all around the world, attending all the music concerts. So awesome. That's a big dream. So next year ki ana list ready ga unda? List chaala undi, perigipotundi, time doragatla. Okay, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు దేవి ఏం వేసుకుంటారు? ఇది పూజ అయినది డైలాగ్ ఉంది. నీ చుట్టూ ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తావు, అది నీ క్యారెక్టర్ అన్నట్టు. మా ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు లేని వేసుకుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు వేసుకుంటారు, ఎవరు లేనప్పుడు అది వేసుకుంటారు. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోతే నేను నాలుగు ఉంటాను కాబట్టి. ఓకే, డ్రీమ్ హాలిడే డెస్టినేషన్ ఏంటి? ఓ వావ్, ఇది చాలా ఉన్నాయండి. Actually, like one of my all-time favorite places is New York, but I've been there a lot of times. దానికంటే నాకు డ్రీమ్ అంటే టక్కని ఏదైనా ఐలాండ్ అయినా అలాంటిది. ఐలాండ్స్ చాలా ఉన్నాయి. I want to go to Philippines because there's a lot of music there, which I haven't been so far. I want to be there, and then Miami Beach approach on inside US. So that's one more thing I want to go and spend time. Super. And what is the one thing ఎవరికి తెలియదు ఇప్పటివరకు మీ గురించి? నేను చాలా మంచివాడిని. నేను మంచివాడిని మీ అందరూ తెలుసు. నేను చాలా చాలా మంచివాడిని, అది తెలియట్లేదు. ఓకే, సుకుమార్ గారికి తెలుసు, అది అబ్సల్యూట్లీ ఆయనకి తెలుసు. అండ్ మీరు ఒక సూపర్ హీరో అయితే బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఏ క్యారెక్టర్ అవుతారు? నా క్యారెక్టర్ అవుతుంది DSP రాక్ స్టార్. 3 words లో డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. మాకు తెలుసు యు ఆర్ వాట్ అని, బట్ వాట్ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? DSP. అంతేనా? DSP 3 words చెప్పేసి. ఓకే, లెటర్స్ చెప్పిన అదే 3 words అనుకోండి. I think 10 out of 10. Thank you so much. సూర్యప్రతాప్ గారు, ఎన్ని విన్నాను తెలుసా మీ గురించి అసలు. యు ఆర్ సచ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని విన్నాను నేనైతే సుకుమార్ గారి అసోసియేషన్ తో. సో ఈ సినిమా మీతో సుకుమార్ గారు ప్రెజెన్స్ కుమారి 21F డైరెక్టెడ్ బై యూ. హౌ వాజ్ ఇట్ ఆన్ ద హోల్? నో వర్డ్స్, అబ్సల్యూట్లీ నో వర్డ్స్. ఎందుకంటే ముగ్గురులో సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రత్నవేలు గారు ముగ్గురితో వర్క్ చేయడానికి డ్రీమ్ అని.
అండ్ ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారితో. దేవిశ్రీ ప్రసాద్ గారితో ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఆల్ డైరెక్టర్స్ ఎవరికైనా సరే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ దేవిశ్రీ గారితో వర్క్ చేస్తే. బట్ నాకు మై సెకండ్ మూవీ కూడా దేవి గారు వస్తారు. నేను ఈవెన్ డ్రీమ్ లో కూడా అదే డ్రీమ్ కలే. ఫస్ట్ ఫిల్మ్ ఐ గాట్ ఇట్ లక్కీలీ. సో సెకండ్ ఫిల్మ్ నేను ఎప్పుడు అనుకోలేదు అలా వస్తుందని. బట్ స్టిల్ ఐ గాట్ ఇట్. అది నాకు ఆపర్చునిటీ కూడా ఇచ్చారు దేవి గారు. అండ్ ఈ రోజు కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ దేవి గారు ఏ రోజు కూడా మధ్య మధ్య డైరెక్టర్ మ్యూజిక్ అన్న రిలేషన్ లేదండి. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రదర్లీ రిలేషన్షిప్. ఆయన చాలా విషయాల్లో నాకు లాట్స్ ఆఫ్ సజెషన్స్, ఇలా చేయాలి ఇలా చేయాలి. ఇప్పుడు రేడియో మిర్చి ఇప్పుడు మేము వస్తున్నాం అంటే మధ్యలో ప్రతాప్ గారు ఇలా చేద్దాం అలా చేద్దాం అని మోర్ ఇన్స్పైరింగ్ అనమాట. ఏ మూడ్ లో అయినా మీరు దేవి సార్ కలవండి, మూడ్ చేంజ్ అవ్వడం కాదు, యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట అబౌట్ యువర్ జాబ్, అబౌట్ యువర్ వర్క్, అబౌట్ ఎనీథింగ్ అనమాట. సో సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. నాకు రెండో సినిమా దొరికింది అంటే అది నిజంగా ఇట్స్ మై ఏమంటారు డ్రీమ్ కమ్ ట్రూ అగైన్. Awesome అండి. Wishing you all the very best. Thank you very much. Thank you so much for coming. ఈ సాంగ్ అండ్ ప్రేమలో పడ్డాక వచ్చే ఆ నెక్స్ట్ స్టేజ్ మిస్సింగ్ అన్న ఫ్యాక్టర్, ఈ పాట గురించి చెప్పండి. గోనా మిస్ మీ అనే సాంగ్ వచ్చి అది కూడా మళ్ళీ మీకు మూవీ చూసినప్పుడు అది బాగా కనెక్ట్ అవుతుంది. సాంగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. అది మళ్ళీ సుకుబాయ్ కేమ్ అవుట్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక నువ్వు నేను మిస్ అవ్వబోతున్నావు అని ఒక సాంగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది అది కొంచెం వెరైటీ ఉంటుంది అనిపించింది. సో విల్ సాంగ్ అండ్ అలాగే ప్రతాప్ గారు డిడ్ వెరీ గుడ్ మాంటేజెస్ అండ్ విజువల్స్ ఫర్ దట్. అది చాలా డిఫరెంట్గా ఉంటాయి అందులో. అలాగే ఆ సాంగ్ పాడింది వచ్చి సాగర్. జనరల్గా సాగర్ అంటే ఈ సాంగ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ అంటే జత కలిసి ఇలాంటి మెలోడీస్ పాడాడు, టాప్ లేచిపోతాడు మా సాంగ్స్ పాడాడు. దిస్ టైమ్ ఈ సాంగ్ టోటలీ అసలు వేరే రకమైన వాయిస్ కల్చర్ లో ఈ సాంగ్ లైక్ టోటల్ టెక్నో స్టైల్లో సాంగ్ దిస్ సాంగ్. ఇట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దీని లిరిక్స్ వచ్చి కేకే అని ఒక ఆయన రాశారు. అండ్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆన్ ది లిరిక్స్. ప్రతాప్ గారు, ఈ సుకుమార్ గారు బాగా ప్రేమలో ఆయన ఎంతో ప్రేమ ఉందేమో, ఆయనకి ఎంతగానో ప్రేమించేస్తారు. చాలా ప్రేమ ఉంది మనకి, చాలా చాలా ప్రేమ. అదే మీ డైలాగ్ కూడా మీ సినిమాలో. సో అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ గోనా మిస్ మీ బేబీ అనే సాంగ్ గురించి పర్టికులర్గా మాట్లాడానండి. ఎందుకంటే లైక్ ఇది పాడింది సాగర్ గారు. సాగర్ గారు యాక్చువల్లీ నాట్ ఓన్లీ సింగర్, ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈస్ వెరీ వెరీ మచ్ క్రియేటివ్. అండ్ ఈ కుమార్ 29 స్పెషల్ థింగ్ ఏంటంటే మాకు అండ్ ఒక క్రియేటివ్ సైడ్ లో క్రియేటివ్ కన్సల్టెంట్ కానీ క్రియేటివ్ హెడ్ గా కానీ సాగర్ గారు వర్క్ చేశారు. నో వన్ నోస్. బట్ అది నేను ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ అనమాట. బికాస్ వి బికెమ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్స్. సో ఈ క్రియేటివ్ సైడ్ ఏదైనా మేము డిస్కస్ చేయాలి, సెట్ లో డిస్కస్ చేయాలి, 3 people కూర్చునే వాళ్ళని. ఒకటి వచ్చి ర్యాండీ సార్, బికాస్ ర్యాండీ సార్ రత్నవేలు గారు ఉన్నారు అంటే లైక్ ఈస్ ద బాస్ అండ్ వీ గైస్ లైక్ అందరూ పిల్లల్లాగా వెనకాల ఫాలో అయిపోవడం. రత్నవేలు గారు, నేను, సాగర్. సో సాగర్ ఈస్ సచ్ ఏ డెడికేటెడ్ పర్సన్, లాట్స్ ఆఫ్ ఇన్స్పైరింగ్ గై యాక్చువల్లీ. సో నాట్ ఓన్లీ సింగర్ గా కాకుండా ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. అది కాక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ సాంగ్ కి మాంటేజెస్ మేము ఏమైతే తీసామో లేదా సాంగ్ ఏమైతే చేసామో సాగర్ గారి క్రియేటివిటీ దాంట్లో చాలా ఉంది. Basically, brothers, you are very happy boys, happy. No, see, not only happy boys and they are like, you know, ఏమంటారు ప్రతి మాట దేవి గారిది కానీ సాగర్ గారు ఇన్స్పైరింగ్ అండి యాక్చువల్లీ. అండ్ సాగర్ గారు వచ్చి ఆయన పెద్ద సింగర్, ఐ మీన్ ఆయన చాలా సాంగ్స్ పాడారు, యాజ్ అ నోన్ సింగర్. కానీ సెట్కి వచ్చేసరికి ఏంటంటే లైక్ చిన్న పిల్లలాగా సార్ చెప్పండి సార్ ఇదేం చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం కదా. సో నైస్ ఆఫ్ యూ. అండ్ రేడియో మిర్చి తరపు నేను సాగర్ గారికి కుమార్ 29 టీమ్ మా మెంబర్ కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పకూడదు. బట్ స్టిల్ రేడియో మిర్చి తరపు సాగర్ గారికి ఏంటంటే సాంగ్ పాడారు, అదే సాంగ్ ఆయన వర్క్ చేశారు యాజ్ ఎ నీడీ. సో సచ్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యు. Awesome. Sagar garu, పాడవే కాదు, you keep doing such work more and more. We want to see that. Good evening, Sagar. How are you? I'm good. How are you? Super. So chala music fraternity of Hyderabad. Absolutely, and Radio Mirchi listeners too. Yes, of course. Naturally, that's obvious. Yeah. సాగర్, ఇప్పుడే ప్రతాప్ గారు చాలా పొగిడారు మిమ్మల్ని. ఒక కొత్త వాయిస్ వినిపించింది, అసలు మీరే పాడారా అన్నట్టు అనిపించిందిట ఈ పాట స్పెషలీ. అండ్ you played a huge crucial role for Kumari 21. Tell us something about this. I don't know what but ఏదంటారు రాముడి దూడసాయంలో ఏదో చేసాం అనుకుని తక్కువ చేస్తే ఇట్స్ దేర్ ఏమంటారు కైండ్ హార్ట్ అనమాట. అలా నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం whatever. But first of all, talking about Kumari,
ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. దానికి స్పెషల్ థ్యాంక్స్ టు ఆబ్వియస్లీ డిఎస్పీ గారు అండ్ ప్రతాప్ గారు అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుకుమార్ గారు. అంటే ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ది సెట్స్ ఫర్ అ ఫిల్మ్. అంటే చాలా సార్లు రీ రికార్డింగ్ నుంచి సినిమా ఎలా అవుతుంది చూస్తాం, కానీ ఒక రాగా డిస్కషన్ స్టేజ్ నుంచి ఒక ఫిల్మ్ కి కన్వర్ట్ అవడం అనేది ఇట్స్ మ్యాజిక్ అనమాట. సో థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ లెటింగ్ మీ సీ దట్ మ్యాజిక్. అన్న మ్యాజిక్ లు క్రియేట్ చేస్తున్నారు, తమ్ముడు మ్యాజిక్ లు క్రియేట్ చేస్తున్నాడు. ఏంటి వాట్ ఈస్ దిస్ పాండోరా బాక్స్? నెక్స్ట్ మేమేం చూడబోతున్నాం? అదే మ్యాజిక్ అండి. Awesome. So anything else you would want to say, Sagar, about Kumari 21F? Yeah, that's what I wanted to say. I'm very confident about రెగ్యులర్ గా తీసే ఒక సబ్జెక్ట్ కాదు అది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ విత్ అన్ అండర్కరెంట్ ఆఫ్ ఎమోషన్, కామెడీ అండ్ రెగ్యులర్ మన యూత్ టాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ప్రతాప్ గారు హ్యాండిల్ ఫిల్మ్ సో వెల్, సో బ్యూటిఫుల్లీ వెల్. అండ్ ఐ థింక్ అకార్డింగ్ టు మీ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి టాక్డ్ అబౌట్ అన్నమాట. చాలా పెద్ద హైలైట్ అవుతుంది సినిమాకి. అండ్ నేను చెప్పలేదు, చెప్పట్లేదు. యాజ్ ఆల్వేస్ బ్లాక్ బస్టర్స్. అండ్ recognize your cameraman of the film. That's also extraordinary. Okay, Sagar, thank you so much. Thank you. Okay. మీ మ్యాజిక్ ఏంటో స్క్రీన్ మీద చూస్తాం, ఏం చేశారు, ఆ క్రియేటివ్ హెడ్ గురించి తెలుసుకుని విల్ గెట్ బ్యాక్ టు యు. అరే ఆ కామన్ మ్యానే సూపర్ హీరో. థ్యాంక్స్ Sagar, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ చేయాలా వద్దా? బాగా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. లవ్ చేయాలా వద్దా ఇది జనరల్ గా ప్రతి మనిషికి ఉండే డౌటే. చేయకూడదని తెలిసినా కూడా బై మిస్టేక్ చేస్తున్నారు. సో ఈ సాంగ్ చాలా ఫన్ లిరిక్స్ అండ్ సుకుమార్ గారు మేము డిస్కస్ అబౌట్ ది సాంగ్. ఆయన ఇట్ వాజ్ దిస్ కాన్సెప్ట్ లైక్ లవ్ చేయాలా వద్దా అనేది సుకుమార్ ఇచ్చిన ఒక ఐడియా. అది కాన్సెప్ట్ బాగుంది. అసలు ఏం చేద్దాం అంటే అప్పుడు ఇలా చేస్తున్నా లవ్ చేయవద్దా అంటే కొంతమంది నిజంగా కూడా రియల్ లైఫ్ లో యాక్చువల్లీ ఇద్దరికే వర్తిస్తుంది. అంటే అమ్మాయికి అబ్బాయికి కూడా. బట్ మన సినిమాలో అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సాంగ్. దీనికి రాము అనే ఒక అబ్బాయి లిరిక్స్ రాశారు. ఈస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి లిరిక్ రైటర్ అండ్ వెరీ గుడ్ పోయట్ ఆల్సో. హైకూలు అలాంటివి చాలా రాస్తున్నారు, కవితలు చాలా మంచి రాస్తున్నారు. సో తను రాశారు. ఇట్స్ ఫన్ సాంగ్. ఇది కూడా లిరిక్స్ ఉంటే ఫుల్ నర్వస్ అనమాట, చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కాకపోతే పాట అంటే అమ్మాయిలు ఈ పాట పడితే అబ్బాయిలు తిట్టే విధంగా కూడా ఉంటుంది. కానీ ఇదే పాట రివర్స్ లో అమ్మాయిలు అబ్బాయి కూడా పాడచ్చు. మాట్లాడుకున్నట్టుంది డైలాగ్. ఆ వాట్సాప్ లైన్ గురించి చెప్పండి. వాట్సాప్ లో 8 o'clock గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. లవ్ చేయాలా లవ్ చేయాలా జనరలీ ఎవ్రీబడి గెట్స్ దిస్ డౌట్ కూడా. అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి అబ్బాయి మీద కూడా. ఇట్స్ యాక్చువల్ లిరిక్స్ చూసారంటే జనరల్ లిరిక్స్ ఇది. లవ్ చేయాలా వద్దా సింగర్. ఈ లవ్ చేయాలా వద్దా సాంగ్ వచ్చి నరేంద్ర సంగీత్ చాలా బాగా పాడారు తను. ముందే సంగ్ కిరాకు అండ్ లవ్ సాంగ్స్ ఫర్ మీ. ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. అండ్ ఈ లవ్ చేయాలా వద్దా వచ్చి అప్పుడు చాలా ఫన్నీగా తెలుగు తెలిసిన అబ్బాయి పడుతున్న ఫన్ వస్తుంది చెప్పి నేను ఆల్రెడీ ట్రాక్ పాడబెట్టిందా ఎక్స్ప్రెషన్స్ చాలా కామెడీ ఉండదని చెప్పి తను హీ డిడ్ లాట్ ఆఫ్ జస్టిస్ టు ది సాంగ్ అండ్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ నరేంద్ర. మాన్సి షీఈ్ ఆల్సో వెరీ వెరీ టాలెంటెడ్ సింగర్. నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పాలంటే మన ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్ హిందీలో చేసే కదా డాడీ మమ్మీ అనే హిందీ వెర్షన్ బాలీవుడ్ సాంగ్ మాన్సి పాడింది నాకు. అండ్ నాకు తమిళ మూవీస్ లో కూడా సాంగ్స్ పాడింది, తెలుగులో కూడా ఇంతకు ముందు నా సినిమాలో పాడింది. సో షీ హస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఐటమ్ సాంగ్ తనకి కొన్ని కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసాం తన వాయిస్ వేరేలాగా. అండ్ షీ హస్ రియల్లీ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. Happy Kumari. Kumari 21. అయ్యో లేదు ఈ టీం
ఇవన్నీ ఆవిడకి ఇచ్చేసేయండి. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా,